హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము 'అర్వీ' మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మొత్తం ఒక అమ్మాయి చిన్న వయసు నుండి ఎలా జీవించింది, అలానే తన కుటుంబంలోని ప్రేమను ఎలా పొందింది, కొంత పెద్దయ్యాక కాలేజీ టైంలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో అనుకోని సందర్భంలో తనకు హెచ్ఐవి బారిన పడుతుంది. ఆ తర్వాత తన జీవితంలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని ఈ చిత్రంను నిర్మించారు. అలానే ఈ చిత్రంలో వచ్చే కొన్ని సన్నివేశాలైన బతుకు జట్కా బండి కాన్సెప్ట్ను బేస్ చేసుకొని తనతో చేసిన సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలానే మంచి ఫన్ క్రియేట్ చేస్తాయి. మరియు ఆ సన్నివేశాల్లో హీరోయిన్ చెప్పే కొన్ని డైలాగ్స్, ఆయన జీవితం సంతోషంగా ఉండటం కోసం ప్రతి మనిషి చేసే పనులు, వాటి వల్ల నిజంగా సంతోషం పొందాడా అని చెప్పే డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత తను ఒక టెర్రరిస్ట్ అని అరెస్ట్ చేసే సమయంలో మీడియా చేసే హంగామా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునే యాక్షన్ కానీ కొంచెం నాటకీయంగా ఉంటాయి. అలానే ఈ 'అర్వీ' మూవీ మొదట 30 మినిట్స్ అంతగా ఆకట్టుకోకపోగా బోరింగ్గా ఉంటుంది. ఆ తర్వాత తన లైఫ్ స్టైల్ చూపించిన విధానం పర్లేదు. ఆ తదనంతరం బాగా ఒక టీవీ షోలో చేసే బతుకు జట్కా బండి కాన్సెప్ట్తో తనకు హెచ్ఐవి అని ట్విస్ట్ను రివీల్ చేసే సన్నివేశాలు, అక్కడ నుండి మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వటం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ 'అర్వీ' మూవీలో హెచ్ఐవి బాధితుల పట్ల సాటి ప్రజలు ఎలా చిన్నచూపు చూస్తారు మరియు వారు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారు, అలానే వారికి సొసైటీలో ఎలా జీవిస్తారు, సొసైటీ వారిని ఎలా ట్రీట్ చేస్తుందనేది చాలా బాగా చూపించారు. మరియు ఈ 'అర్వీ' ఒక మంచి మెసేజ్ మూవీ. మరియు ప్రస్తుతం తరుణంలో మీడియా వారి పైత్యమును కొన్ని షోల రూపంలో ప్రజలను ఎలా దోవ పట్టిస్తుందనేది చాలా చక్కగా చూపించారు. మరియు ఈ 'అర్వీ' మూవీ ప్రైమ్ వీడియోలో మొదట ఆశించినంతగా అలరించకపోయినా తదనంతరం ట్విస్ట్ రివీల్ నుండి మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అలానే ప్రజల పట్ల, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒక పాయింట్లో తెలియజేయటం విశేషం. ఫైనల్గా ఈ 'అర్వీ' మూవీ ఒక మంచి మెసేజ్ మూవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.